నమస్కారం, BSK న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ 700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. రాజధాని అమరావతికి చట్టబద్ధత, అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు. ప్రైవేట్ వ్యక్తులతో AK-47 కాల్పుల, కరీంనగర్ సిపి తీరుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఉద్రిక్తంగా మారిన ఆశా వర్కర్ల చలో హైదరాబాద్, అసెంబ్లీ ముట్టడికి యత్నం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే మూసీ ప్రక్షాళన అనివార్యమని, లేకపోతే హైదరాబాద్ మహానగరం మరో ఢిల్లీలో మారే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మంచిరేవులలో ఆయన ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నారని చెప్పారు. ముచ్చుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. గతంలో గోదావరి కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఆ జలాలను ఉపయోగించుకుంటున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్య నగరంగా మారకూడదని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మూసీ ప్రక్షాళన ఇప్పుడు చేసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపారు. నదులు కాలుష్యం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మత సామరస్యానికి మూసీ వేదిక కానుందని పేర్కొంటూ ఉప్పల్ నాగోల్ ప్రాంతాల్లో అద్భుతమైన చర్చ్, పురాణపూల్లో మసీద్ నిర్మిస్తామని వెల్లడించారు. అద్భుతమైన పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మూసీని తీర్చిదిద్దుతామని, గోదావరి జలాలను మూసీకి తరలించి నిత్యం జల ప్రవాహం ఉండేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలో కలుస్తోందని, దీనివల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్తో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందుకే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని అన్నారు. కానీ కొందరు రాజకీయ కారణాలతో పనులను అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేస్తున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లి అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చెయ్యలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇబ్బందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే NGTలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనికోసం ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత 5 ఏళ్లుగా సాగుతున్న రాజధాని అనిశ్చితికి తెరదించి ప్రజల్లో భరోసా నింపడమే ఈ తీర్మాన ప్రధాన ఉద్దేశం. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. రాజ్యాంగబద్ధంగా అమరావతికి పూర్తిస్థాయి
స్థాయి చట్టబద్ధత లభిస్తే భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినప్పటికీ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఏపీకి ఒక శాశ్వత రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని, ఆ సంకల్పంతోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని వంటి కీలక నిర్ణయాలు మారకూడదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలు పెట్టని ఆయన అన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation టు సెక్షన్ 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్ సిపి అరాచకం, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ వేదికగా నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులతో కాల్పులు జరిపిస్తూ ఎస్హెచ్ఓల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని సిపిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా స్పీకర్ అనుమతితో పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సిపి పవర్ఫుల్ వెపన్స్తో ప్రైవేట్ వ్యక్తులతో ఫైరింగ్ చేయించాడు. AK-47తో 10, SLRతో 10, పిస్టల్తో 10 రౌండ్లు చేయించారు. మొత్తంగా 180 రౌండ్ల కాల్పులు ప్రైవేట్ వ్యక్తులతో సిపి, ఆయన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఫైరింగ్ చేశారు. ఈ కాల్పులతో బోనాలపల్లి గ్రామంలోని అమృతం అనే ముసలమ్మకు కాలికి బుల్లెట్ తగిలింది. ఇది పూర్తిగా వాస్తవమని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 337 మంది హోంగార్డులను కరీంనగర్ జిల్లా నుంచి సిరిసిల్ల, జగిత్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. జగిత్యాల, సిరిసిల్ల నుంచి వచ్చిన 186 మంది హోంగార్డుల వద్ద 1,00,000 చొప్పున తీసుకుని 1,86,00,000 లంచాలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు, పోస్టింగ్లు ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పడంతో పెద్దపల్లి జిల్లాలో మాత్రం ట్రాన్స్ఫర్లు జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్ సిపి కేటాయించిన ప్రభుత్వ ఇన్నోవా వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ప్రభుత్వం? సిపి మీద ఎందుకంత ప్రేమ? చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికే కదా. జలసాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక జిల్లాలోని ఒక్కొక్క SHO వద్ద 25,000 వసూలు చేశారు. ఇది ముమ్మాటికి నిజం. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. దీని మీద సిట్ వేయాలి, లేకపోతే IAS, IPSలకు చెడ్డ పేరు వస్తుంది. నా మీద CID విచారణ వేశారు. సిపి మీద కూడా వేయండి. నేను చెప్పింది తప్ప నిజమా తేల్చండి. సిపి వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. ఆధారాలు బయటపెట్టినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి నిలదీశారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా అడగడానికి కోసం అడిగిన సార్, చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు, ఫైరింగ్ రేంజ్లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్తోని 10 రౌండ్లు, SLR వెపన్తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారు, సిపి గారి సతీమణి, వారి ఫ్రెండ్స్తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్నీ దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి, జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిర్రు. జగిత్యాల నుంచి, సిరిసిల్ల నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 వాళ్ళు నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇన్నోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష?
దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు ఆడ కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము నిజము నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల IPS ఆఫీసర్లకి IAS ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు IPS ఆఫీసర్లను నేను అంటలేను, ఖచ్చితంగా దీని మీద సిట్ వేయాలి. ఇలా నా మీద CID ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా CID ఎంక్వైరీ సిపి గారి మీద వేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధం అన్నది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి సిపి గారి మీద ఏం ప్రేమ? కరీంనగర్ సిపి గౌసాలంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. నిజాలు తెలుసుకోకుండా సభలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని స్పష్టం చేశారు. సిపి గౌసాలంపై వచ్చిన వార్తలపై ఇప్పటికే విచారణ జరిపామని, అందులో ఎలాంటి తప్పు లేదని తేలిందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అధికారుల ప్రతిష్టను దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. అదే గౌరవ సభ్యులు ఒక మాట నేను అధ్యక్ష, మరి కండక్ట్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి నో మెంబర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ అఫెన్సివ్ expressions about the conduct or proceeding of a parliament or any state legislature. They are not expected to cast reflection of any decision of the house except of the motion or deciding such a decision. అధ్యక్ష, ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం, నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, నేను ఒక మాట వినండి, మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా, నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో ఇక్కడ రూల్ బుక్లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి TRS హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదు అధ్యక్ష. చట్టం IPL సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊపిలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక ఒక వీడియో విడుదల చేశారు. గతంలో సే నాట్ టు బెట్టింగ్ యాప్స్ ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొంత రూపం దాల్చిందని తెలిపారు. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌజులు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉందని వెల్లడించారు. బెట్టింగ్ వల్ల అప్పుల పాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100 లేదా వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వండి సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ పాల్పడుతున్నట్టు తెలిస్తే వెంటనే డైల్ 100 లేదా మా వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వండి వెల్లడించారు. అందరికీ నా తరఫు నుంచి, హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరు నమస్కారాలు. రేపటి నుంచి IPL సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్ కూడా చాలామంది రూమ్స్ తీసుకొని బయట ఊరికెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు.
వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. సో అందుకు హైదరాబాద్ పోలీసు మనము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా నిఘా పెట్టాను. అంతకుముందు కూడా చాలామంది గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సో అందుకు హైదరాబాద్ పోలీసు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ పైన చాలా అంటే చాలా నిఘా పెట్టడం జరిగింది. పాత ఆఫెండర్స్ ఎవరున్నారు, అంతకుముందు ఎక్కడెక్కడ చేశారు, దానిపైన కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. అట్లానే మన సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి స్పెషల్ టీం ఫామ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన టెలిగ్రామ్లో కావచ్చు, అట్లానే వెబ్సైట్స్ ఏమేమి కొత్తగా వస్తున్నారు, ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్న పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే చాలామందికి చాలా రకరకాల సమాచారం వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. మీకేమాదిరూ సమాచారం తెలిస్తే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, మీరు ప్లీజ్ డయల్ 100. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించాలని వారు ఈ నిరసన చేపట్టారు. అయితే ఈ ఆందోళన అడ్డుకోవడానికి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్ తమకు నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించడమే. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం తమ జీవన భృతికి సరిపోవడం లేదని బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ముట్టడికి యత్నించిన పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులు చేసినప్పటికీ తమ హక్కుల కోసం పోరాటం ఆపబోమని ఆశా వర్కర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్కు వచ్చే రహదారులపై నిఘా పెంచిన పోలీసులు రైల్వే స్టేషన్లు మరియు బస్టాండ్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలుచోట్ల ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిస్తుండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో భక్తులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దైవ దర్శనానికి వెళ్లిన ఒక మహిళా భక్తురాలు ఆలయంలో అడుగడుగునా జరుగుతున్న అవినీతి వసూళ్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గేటు దగ్గర సెక్యూరిటీ మొదలుకుని లోపల పూజల వరకు డబ్బుల కోసం సిబ్బంది అడుక్కుంటున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మీకు తొందరగా దర్శనం కావాలంటే 300 ఇవ్వాలని ఆలయ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక గార్డ్ తనను అడిగారని సదరు భక్తురాలు తెలిపారు. ఫ్లైట్కు సమయం మించిపోతుందని తొందరలో ఆ డబ్బులు చెల్లించినట్లు ఆమె పేర్కొన్నారు. గుడి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ప్రతి దశలో డబ్బులు అడగడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో పోలీసులు సైతం పరోక్షంగా డబ్బులు ఆశించడం చూసి తాను విస్మయానికి గురయ్యానని ఆమె అన్నారు. ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో నెట్జన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. సదరు మహిళ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోందని పలువురు నెట్జన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడకూడదని, ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలోనూ ఈ తరహా అవినీతి జరిగిందని, ప్రభుత్వాలను నిందించడం కన్నా వ్యవస్థను ప్రక్షాళన చేయడం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టాలని నెట్జన్లు డిమాండ్ చేస్తున్నారు. సో రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కరప్షన్ అంటే క్లియర్ గా చూసాను నేను. ఇట్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్ యాక్చువల్లీ టు సీ దట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ అనేది. నేను మొన్న రీసెంట్ గా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి ఆయన అన్నాడు, మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళా వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరైన 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్గా లిటరల్ గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్
అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో. కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా అని ఇండైరెక్ట్ గా డబ్బులు అడగడము ఇలా అన్నమాట. మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు. అసలు ఎవ్వరూ మాట కళ్ళు ఐ కాంటాక్ట్ అయితే కూడా. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి హల్చల్ చేసింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. అయితే ఇంటి యజమాని సునందకుమార్ రెడ్డి సకాలంలో అప్రమత్తం కావడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు సునందకుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఆగడాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోని దుర్మరణం పాలైన విషాద ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు అతివేగంతో అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన శ్రీధర్రావు, లక్ష్మి అద్వికంగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ కుమార్ ఫోటో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండలు ఉక్కబోత్తో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఈ నెల 30 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పగలంతా తీవ్రమైన ఎండ, ఉక్కపోత ఇబ్బంది పడిన నగరవాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. శనివారం కూడా నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీంతో నగరంలో వాతావరణం మరింత చల్లబడనుంది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలకు భక్తులకు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ సిబ్బంది క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, త్రాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఇక శుక్రవారం ఒక్కరోజే మొత్తం 67,526 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా 25,780 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారిపై భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీగా కానుకలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.45 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నేటి నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు తలపడుతున్నాయి. దాదాపు 2 నెలల పాటు సాగనున్న ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి మజాను అందిస్తాయి. మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. నేటి నుంచి మే 24వ తేదీ వరకు మ్యాచ్లు జరగనున్నాయి. అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ ఐపీఎల్ సీజన్లో కనిపించనుండడంతో వారి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు కనువిందు చేరున్నారు. ఈ రోజు తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.